హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు వచ్చేసి ఏంటి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్లో పోలీస్ ఉద్యోగాల లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో అట్లాంటి అభ్యర్థుల కోసం ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్ మనకు రీజనింగ్లో వచ్చేసి ఏంటి అంటే సీటింగ్ అరేంజ్మెంట్. ఒకవేళ స్పెసిఫిక్గా ఎస్ఐ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో ఓన్లీ ఎట్ ఎనీ కాస్ట్, ఇప్పుడు మొదటి ప్రయత్నంలోనే నేను ఎస్ఐ కావాలి అనుకుని ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఎస్ఐలో లాస్ట్ దాకా అంటే సెలెక్షన్ లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది ఏంటి అంటే కంపల్సరీ ఎస్ఐ వాళ్ళకైతే ఒక 5 నుంచి 10 మార్కుల బిట్ అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి సిట్టింగ్ అరేంజ్మెంట్కి రిలేటెడ్గా పజిల్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ కలిపి ఎస్ఐ ఎగ్జామ్స్లో ఒక 15 నుంచి 20 మార్కులు, మినిమం 15 మార్కులు, ఒక రకంగా చెప్పాలి అంటే 20 మార్కులకు తగ్గకుండా దీంట్లో నుంచి బిట్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఇప్పుడు దీంట్లో అంటే ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో ఎన్ని మోడల్స్ నుంచి క్వశ్చన్ అవ్వచ్చు, దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఎక్కువ మార్కులు రావాలంటే మనం ఏం చేయాలి, సో అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే ఇప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకు మెయిన్గా అడిగే మోడల్స్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫస్ట్ మోడల్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి అడ్డు వరుస అని ఉంటుంది. సో రెండవ మోడల్ వచ్చేసి ఏంటి అంటే మనకి నిలువు వరుస అని ఉంటుంది. మూడవ మోడల్ వచ్చేసి వృత్తాకారము, నాలుగవ మోడల్ చతురస్రాకారము, ఐదవ మోడల్ వచ్చేసి ఏంటి అంటే దీర్ఘ చతురస్రాకారం. సో దీని రిలేటెడ్గా మనకి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు అడ్డు వరుసలో చాలామంది ఏంటి అంటే కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, ఫస్ట్ మనం అడ్డు వరుసకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం అడ్డు వరుసలో సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి అడ్డు వరుసలో ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకి ఐడియా ఉండాలి. అయితే ఇక్కడ అడ్డు వరుసకి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చేటప్పుడు ఈ మోడల్స్ నుంచి మనకు క్వశ్చన్ వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉత్తరం వైపునకు ఎదురుగా, దక్షిణం వైపునకు ఎదురుగా ఒక అడ్డు వరుసలో ఒక ఫోటో తీపించుకోవడానికి మీకు అభిముఖంగా కొందరు ఉత్తరం వైపునకు, మరికొందరు దక్షిణం వైపునకు అభిముఖంగా ప్రక్కన ఉన్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో అనేది సో దీంట్లో మనకి బిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా కూడా సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి మనం బిట్ సాల్వ్ చేసేటప్పుడు కొద్దిగా డైరెక్షన్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ అనేది కూడా మనకు ఐడియా ఉండాల్సి ఉంటుంది. అంటే డైరెక్షన్లో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో వాటికి సంబంధించి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక 5 వ్యక్తులు ఒక అడ్డు వరుసలో ఉన్నారు అంటాడు. 5 వ్యక్తులు ఒక అడ్డు వరుసలో ఉన్నారు అని ఇచ్చినప్పుడు మనకు ఫేస్ డైరెక్షన్ కనుక మనకు మెన్షన్ చేయనట్లయితే మీరు కామన్గా తీసుకోవాల్సిన డైరెక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఉత్తరం వైపునకు అనేది బిట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ క్లియర్గా మనకు వచ్చేసి ఏంటి అంటే ఒక అడ్డు వరుసలో ఒక 6 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఉత్తర దిశకు ఎదురుగా ఉన్నారు అని అంటే మనకు క్లియర్గా ప్రాబ్లం ఏమి ఉండదు, అక్కడ డైరెక్షన్ మెన్షన్ చేశారు కాబట్టి. కొన్ని సందర్భాలలో మనకు క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఫేస్ డైరెక్షన్ మెన్షన్ చేయకుండా మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అట్లాంటి కేసెస్లో అడ్డు వరుసలో మనకు ఫేస్ డైరెక్షన్ మెన్షన్ చేయలేదు అని అంటే అట్లాంటి సందర్భాలలో మీరు ఉత్తర దిశ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్ అక్కడ. ఇక తర్వాత దక్షిణ వైపునకు వచ్చినట్లయితే బిట్ ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దక్షిణం వైపున ఉన్నారు వ్యక్తులు ఎదురుగానంటే ఇండైరెక్ట్గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఆ అడ్డు వరుసలో ఉన్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో ఉంటారు అని దీని అర్థం ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మన ముందు ఇప్పుడు ఈ స్క్రీన్ కనుక ఉన్నట్లయితే ఆ స్క్రీన్ని మనం క్వశ్చన్ పేపర్ అనుకుంటే ఓకే, దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే మన రైట్ సైడ్ వాళ్ళ లెఫ్ట్ సైడ్ అవుతుంది, మన లెఫ్ట్ సైడ్ వాళ్ళ రైట్ సైడ్ అవుతుంది. సో ఇది జనరల్గా దక్షిణం వైపు రిలేటెడ్ తీసుకునే బిట్. తర్వాత నెక్స్ట్ ఒక అడ్డు వరుసలో అనేది కనుక మెన్షన్ చేసినట్లయితే ఒక అడ్డు వరుసలో అని అన్నప్పుడు ఇక్కడ మీరు కామన్గా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే నార్త్ డైరెక్షన్ అనేది మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నార్త్ ఫేస్ డైరెక్షన్ అనేది ఇవ్వాలి కంపల్సరీ. ఇక్కడ ఒక అడ్డు వరుస అన్నాడు, మనకి ఎలాంటి ఫేస్ డైరెక్షన్ ఇవ్వలేదు, అట్లాంటి కేసెస్లో నార్త్ డైరెక్షన్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి కన్ఫ్యూజన్ పాయింట్ ఏంటి అంటే అడ్డు వరుసలో ఒక 6 వ్యక్తులు ఒక అడ్డు వరుసలో ఫోటో తీపించుకోవడానికి నిలబడి ఉన్నారు అంటాడు. ఒక 6 వ్యక్తులు ఒక అడ్డు వరుసలో ఫోటో తీపించుకోవడానికి నిలబడి ఉన్నారు అని అంటే కంపల్సరీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ అడ్డు వరుసలో ఉన్న వ్యక్తుల యొక్క ఫేస్ డైరెక్షన్ కంపల్సరీ సౌత్ డైరెక్షన్లో ఉండాలి. సౌత్ డైరెక్షన్లో ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఫేస్ డైరెక్షన్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్జామ్ రాసే క్యాండిడేట్ యొక్క ఫేస్ డైరెక్షన్ నార్త్లో ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ రాసే క్యాండిడేట్కి ఆ ఫోటో తీయించుకోవడానికి ఉన్న వాళ్ళు ఎదురుగా ఉన్నారు అనేది అక్కడ లాజిక్. ఇండైరెక్ట్గా దక్షిణం వైపునది ఉన్నదను ఫోటో తీయించుకోవడానికి ఉన్న లాజిక్ రెండు సేమ్. ఓకే రైట్. తర్వాత ఇంకొకటి మీకు అభిముఖంగా అంటాడు.
సో మీకు అభిముఖంగా అన్నా కూడా ఇక్కడ మనకు వచ్చేది కామన్గా ఒకటి సౌత్ డైరెక్షన్ అనేది వస్తుంది. సౌత్ డైరెక్షన్ ఒకటి బిట్ గుర్తుపెట్టుకోవాలి, సౌత్ డైరెక్షన్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకొకటి ఇక్కడ మనకి ఫోటో కోసం అడ్డు వరుసలో ఉన్నారు అనేది కూడా ఇక్కడ బిట్ ఇంపార్టెంట్. సో దానికి సంబంధించింది ఇవి రెండు కూడా అంటే సో దక్షిణం వైపునకు అనేదైనా సేమ్ లాజిక్ ఉంటుంది, ఫోటో తీపించుకోవడానికి అనేది కూడా ఒకటే లాజిక్, మీకు అభిముఖంగా అనేది కూడా ఈ మూడు మోడల్స్ ఏవైనా కూడా మనకి ఒకటే లాజిక్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత దీంట్లో సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చినట్లయితే కొందరు ఉత్తరం వైపునకు అంటే కొందరు వ్యక్తులు ఉత్తరం వైపునకు మరికొందరు వ్యక్తులు దక్షిణం వైపునకు అభిముఖంగానే పెట్టి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు ఒక 6 వ్యక్తులు ఉన్నారు, 6 వ్యక్తులు ఉన్నట్లయితే వారిలో 3 దక్షిణం వైపునకి 3 ఉత్తరం వైపునకి అని సో ఇట్లా బిట్ మెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, కొందరు ఉత్తరం వైపునకు ఉండొచ్చు, కొందరు దక్షిణం వైపునకు ఉండొచ్చు. అట్లాంటి లాజిక్ అనేది కూడా మనం దీనికి సంబంధించింది ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రక్కనున్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో, అభ్యర్థులు ఇక్కడ క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే సో ప్రక్కన ఉన్న వ్యక్తులు ఫేస్ డైరెక్షన్ అనే బిట్ కనుక మెన్షన్ చేసినట్లయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రక్కన ఉన్న వ్యక్తులు ఫేస్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కుడి కానీ ఎడమ కానీ అనేది మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఒక అడ్డు వరుసలో, మీరు నార్త్ డైరెక్షన్లో ఉన్నారు, మీ పక్కన ఉన్న ఇద్దరు వ్యక్తులు సౌత్ డైరెక్షన్లో ఉన్నారు. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కుడి ఎడమ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. ఇద్దరు వ్యక్తుల యొక్క 2 కుడులు కలిసినా, ఇద్దరు వ్యక్తుల యొక్క 2 ఎడమలు కలిసినా ఆ వ్యక్తులు కంపల్సరీ ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో ఉన్నారు అనేది వెరీ క్లియర్ లాజిక్. ఒకవేళ అందరూ కనుక సేమ్ ఫేస్ డైరెక్షన్లో ఉన్నట్లయితే ఎడమ కుడి ఉంటుంది, ఎడమ కుడి అంటే ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్, సేమ్ ఫేస్ డైరెక్షన్ అన్నప్పుడు కుడి ఎడమ కుడి. సో ఇట్లా కనుక మ్యాచ్ అయింది అంటే సేమ్ ఫేస్ డైరెక్షన్ అనేది సో బిట్ ఇంపార్టెంట్. అడ్డు వరుసలో మనకి సీటింగ్ అరేంజ్మెంట్లో అడ్డు వరుసలో అడిగే మోడల్స్ ఇవ్వండి. ఇంతకు మించి అసలు ఎలాంటి క్వశ్చన్ కూడా అడ్డు వరుసని క్రాస్ చేసి ఈ మోడల్స్ కాకుండా వేరే మోడల్ అనేది రావడం జరగదు. మీరు ఈవెన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాయండి, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయండి, ఆర్ఆర్బీ రిలేటెడ్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏది రాసినా కూడా ఇంతకు మించి బిట్టు రావడం అనేది జరగదు, అది వెరీ క్లియర్. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఒకవేళ మీరు నిలువు వరుసకి కనుక వచ్చినట్లయితే ఈ నిలువు వరుసకి సంబంధించి మీరు బిట్లు 2 రకాలు తీసుకోవచ్చండి. ఇది నిలువు వరుస అని అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే వర్టికల్ అరేంజ్మెంట్ అంటారు. ఓకే, వర్టికల్ అరేంజ్మెంట్ అంటే నిలువు వరుస అన్నట్టు. ఓకే రైట్, దీంట్లో మనకు 2 ఉంటాయండి. నిలువు వరుసలో వ్యక్తులు ఉన్నప్పుడు ఒకటి తూర్పు దిశ, ఒకటి దక్షిణం దిశ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒక 5 వ్యక్తులు ఒక నిలువు వరుసలో తూర్పు దిశకు ఎదురుగా ఉన్నారు, లేదు అంటే ఒక 5 వ్యక్తులు నిలువు వరుసలో దక్షిణ దిశకు ఎదురుగా ఉన్నారు అని ఇట్లా ఇవ్వచ్చు. ఒకవేళ తూర్పు దిశ దక్షిణ దిశ అని మెన్షన్ చేయకుండా ఒక 5 వ్యక్తులు ఒక నిలువు వరుసలో ఉన్నారు అని అంటే సాధారణంగా జనరల్గా మనం తీసుకోవాల్సిన డైరెక్షన్ వచ్చేసి ఏంటి అంటే తూర్పు డైరెక్షన్ అనేది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో వీటికి సంబంధించింది రైట్. దీంట్లో కూడా మనకు ఒకవేళ అందరూ ఫేస్ డైరెక్షన్ ఒకే వైపు ఉన్నదనుకోండి, కుడి ఎడమ ఇట్లా కలుస్తుంది. అందరూ వ్యక్తులు కనుక దక్షిణకున్నా కూడా అంతే, కుడి ఎడమ ఇట్లా కలుస్తుంది. ప్రక్కన ఉన్న వ్యక్తులు కనుక ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నట్లయితే అక్కడ మనకు కలిసేది 2 ఎడమలు కానీ 2 కుడిలు కానీ ఇట్లా కలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక దాని తర్వాత ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వృత్తాకారానికి సంబంధించి ఉంటుంది, బిట్టు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం వృత్తాకారం రిలేటెడ్ బిట్టు, ఇక్కడ మీరు వృత్తాకారంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి మోడల్స్ వచ్చేసి అందరూ లోపలి వైపునకు అభిముఖంగా, అందరూ బయటి వైపునకు అభిముఖంగా, కొందరు లోపలి వైపునకు మరికొందరు బయటి వైపునకు, వ్యక్తులు సవ్య దిశలో, వ్యక్తులు అపసవ్య దిశలో, ప్రక్కన ఉన్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో అనేది ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఈ మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ అందరు వ్యక్తులు లోపలి వైపునకు అభిముఖంగా ఉన్నారు అని అంటే అందరూ ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు అన్నట్టు. అయితే ఇక్కడ మనం క్లియర్గా గమనించాల్సింది ఏంటి అంటే వృత్తాకారంలో కనుక మనం తీసుకున్నట్లయితే కుడివైపు మొదటి స్థానము అన్న 2 ఒకటే, ఎడమవైపు మొదటి స్థానము అన్న 2 ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎడమవైపు అంటే మరి ఎడమవైపు ఎన్ని స్థానాలు తీసుకోవాలని కాదు, ఎడమవైపు మొదటి స్థానము మరియు ఎడమవైపు 2 పొజిషన్స్ ఒకటే, కుడివైపు మొదటి స్థానము మరియు కుడివైపు 2 స్థానాలు ఒకటే, ఇట్లా కూడా చూసుకోవాలి. అందరూ లోపలి వైపునకున్నా లేదు అంటే అందరు వ్యక్తులు బయటి వైపునకున్నా అక్కడ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది అంటే రైట్ లెఫ్ట్ అనేది ఇట్లా అరేంజ్మెంట్ రావడం అనేది జరుగుతుంది.
రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ అరేంజ్మెంట్ ఉంది అంటే అందరు వ్యక్తులు లోపల వైపునకు కానీ, లేదు అంటే అందరు వ్యక్తులు బయట వైపునకు కానీ ఇలా ఉంటుంది. తర్వాత కొందరు వ్యక్తులు లోపల వైపునకు, మరికొందరు వ్యక్తులు బయట వైపునకు అభిముఖంగా అని ఒకవేళ బిట్ ఉన్నట్లయితే మనం కొద్దిగా కండిషన్స్ని బట్టి ఇక్కడ మనం బిట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో కొందరు లోపల వైపునకు ఉండొచ్చు, కొందరు బయట వైపునకు. వ్యక్తులు సవ్య దిశలో అన్నప్పుడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే కంపల్సరీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. అంటే మనకి ఇక్కడ బిట్టు సాల్వ్ చేసేటప్పుడు మనకు క్లాక్లో ఎన్ని నంబర్స్ ఉంటాయో అన్ని నంబర్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అది కంపల్సరీ ఏంటిది అని అంటే వ్యక్తులు సవ్య దిశలో ఉన్నప్పుడు మీరు ఫస్ట్ పర్సన్ని స్టార్ట్ చేయాల్సింది 12 అనే నంబర్ దగ్గర స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వ్యక్తులు అపసవ్య దిశలో అన్నాడు. సో ఇది మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని ఉంటుంది ఇక్కడ. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మళ్ళీ సేమ్ ఒక క్లాక్లో ఎన్ని నంబర్స్ అయితే ఉంటాయి, మనకు సాధారణంగా 12 నంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఆ 12 నంబర్స్లో ఫస్ట్ పర్సన్ 12 దగ్గర స్టార్ట్ చేసి ఇటు సవ్య దిశ అపసవ్య దిశ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రక్కన ఉన్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్ అనేది కూడా మనకి వృత్తాకారం నుంచి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రక్కన ఉన్న వ్యక్తులు ఆపోజిట్ ఫేస్ డైరెక్షన్లో ఉన్నట్లయితే రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ మ్యాచ్ అనేది ఉంటుంది. కంపల్సరీ అది గుర్తుపెట్టుకోవాలి. ఇక చతురస్రానికి సంబంధించినట్లయితే చతురస్రాకారానికి సంబంధించి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఏంటి అంటే చతురస్రాకారం. చతురస్రాకారము అంటే మనకు వచ్చేసి భుజములు అండ్ శీర్షములకు సంబంధించిన బిట్ ఉంటుంది. అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కదా. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఒక 4 వ్యక్తులు ఉన్నారు, దాంట్లో 4 వ్యక్తులు భుజముల పైన ఉన్నారు అంటాడు. ఒక 6 వ్యక్తులు ఉన్నారు, 4 వ్యక్తులు భుజముల పైన, 2 వ్యక్తులు శీర్షముల పైన అనొచ్చు. అంటే భుజముల పైన అని మెన్షన్ చేసినప్పుడు భుజముల పైన తీసుకోండి, శీర్షములు అని మెన్షన్ చేసినప్పుడు శీర్షముల పైన తీసుకోవాలి. ఒకవేళ భుజములు శీర్షములు మెన్షన్ చేయకుండా మనకు బిట్ ఇచ్చాడు అని అంటే నంబర్ ఆఫ్ పర్సన్స్ని బట్టి ఇక్కడ క్వశ్చన్ అరేంజ్మెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత దీర్ఘచతురస్రాకారానికి వచ్చినట్లయితే ఇక్కడ దీర్ఘచతురస్రాకారాన్ని మనం పరిశీలించినట్లయితే వ్యక్తులు పొడవు భుజముల పైన, నెక్స్ట్ వచ్చేసి వ్యక్తులు పొట్టి భుజముల పైన, వ్యక్తులు శీర్షముల పైన అని ఉంటుంది. మనకు దీర్ఘచతురస్రాకారం తీసుకునేసరికి ఒకటి పొడవు భుజాలు పొట్టి భుజాలు అని ఉంటుంది. సో పొడవు భుజముల పైన కొంతమందిని ఇస్తాడు, పొట్టి భుజముల పైన కూడా కొంతమందిని ఇవ్వడం అనేది జరుగుతుంది. తర్వాత వాటికి సంబంధించిన శీర్షాల పైన కూడా వ్యక్తులు ఉన్నారు అనే వాటికి సంబంధించిన బిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి ఇక్కడ అడ్డు వరుసలో ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటి అంటే, సో అడ్డు వరుస అనే మోడల్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకటి ఇట్లా కూడా ఇస్తాడండి. మనకి ఇట్లా బిట్ ఎట్లా ఇవ్వచ్చు అంటే ఒకవేళ 2 అడ్డు వరుసలు ఇస్తాడు, 2 రోస్ ఇస్తాడు ఇక్కడ, అంటే 2 అడ్డు వరుసలు 2 రోస్ ఇవ్వచ్చు. 2 రోస్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ డైరెక్షన్ ఇస్తాడు. ఒకటి సేమ్ డైరెక్షన్ ఇవ్వచ్చు, అంటే 2 అడ్డు వరుసలు మనకు ఒకే డైరెక్షన్లో ఉండడం. లేదు అని అంటే ఇంకొకటి మనకి బిట్ ఎట్లా ఇవ్వచ్చు అంటే 2 రోస్ అంటాడు, అంటే 2 అడ్డు వరుసలు సో ఆపోజిట్ డైరెక్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో. సో ఇట్లాంటి వాటిని కనుక మనం సాల్వ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే, ఇప్పుడు మనం చూడండి ఇక్కడ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అడ్డు వరుస, నిలువు వరుస, వృత్తాకారము, చతురస్రాకారము, దీర్ఘచతురస్రాకారం మొత్తం 5 మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ 5 మోడల్స్లో మీరు ఇక్కడ అడ్డు వరుసలో అబ్జర్వ్ చేసినట్లయితే అడ్డు వరుసలో వచ్చేసి 9 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అడ్డు వరుసలో వచ్చేసి 9 సబ్ మోడల్స్, 9 10, 11 నిలువు వరుస, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఇవి 3, 19, 20, 21, 22 అంటే మొత్తం ఓవరాల్గా మనకు వచ్చేసి ఏంటి అంటే 22 మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. 22 మోడల్స్లో ఒక్కొక్క మోడల్కి మీరు ఒక్కొక్క మోడల్కి 3 మోడల్స్ అంటే 3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు ఓవరాల్గా ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే 66 ప్రాబ్లమ్స్ ఇక్కడే కంప్లీట్ అవుతాయి. 66 ప్రాబ్లమ్స్. సో ఈ రేంజ్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఇక్కడ మనం 22 మోడల్స్ ఉన్నాయి ఓవరాల్గా. సో ఈ 22 మోడల్స్లో ఒక్కొక్క మోడల్కి మీరు 3 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే 66 ప్రాబ్లమ్స్. ఈ 66 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేశారు అంటే ఇంతకు మించి అసలు మీకు సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్ రావడం అనేది జరగదు. సో దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీకు కంప్లీట్గా మన శ్రీ రుద్రాంశ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్లో మనకు క్లియర్గా మీకు ఎస్ఐ కానిస్టేబుల్స్ ప్రత్యేకంగా వీటి కోసమే కంప్లీట్గా మీకు అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ని కంప్లీట్గా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇప్పుడే మన వీడియోని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకే ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ది బెస్ట్.